రండి, ఈరోజు మనం చికెను మునక్కాయల మునక్కాయల కుర్మా చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. 4 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి, ములక్కాళ్ళు 2 పెద్దవి 2 ములక్కాళ్ళు. మీకు ఏ సైజు ఇష్టమో ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ఒక 3 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇవన్నీ రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి కదా కుర్మాకి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక సగం ఉల్లిపాయ కట్ చేసి వేసుకోండి. అల్లము, వెల్లుల్లి రెండింటిని సన్నగా వెల్లుల్లి తీసుకొని అల్లాన్ని సన్నగా తరుక్కొని వేసుకోండి మిక్సీలో. తర్వాత దీనికి కావాల్సిన మసాలా ఐటమ్స్ అండి. గసగసాలు ఒక చిన్న స్పూను, ఒక 4 లవంగాలు, చెక్క ఒక 2 చిన్న ముక్కలు, జీలకర్ర ఒక స్పూను, చిన్న స్పూన్, సోంపు కూడా అండి అదేలాగా. యాలకులు ఒక 3 తీసుకోండి. వీటితో పాటు జీడిపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కుర్మాకి. గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది కాబట్టి జీడిపప్పు కొద్దిగా. కొబ్బరి ముక్కలు, కుర్మా అంటే కొబ్బరి లేకుండా అవ్వదు కదండి, కాబట్టి పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఈరోజు. ఇవన్నీ బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందాము. ఒక కడాయి పెట్టుకొని అందులో కూరకు కావాల్సిన నూనె వేసుకొని సోంపు వేసుకోండి. ఒక 1/4 స్పూను మిరియాలు, కొద్దిగా కరివేపాకు, ఒక స్టారు ఇది ఉంటుంది కదా స్టార్ అనేసి అదొకటి, 2 పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాం కదండి, ఆ పచ్చిమిర్చి కూడా వేసేయండి. ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలండి. ఉల్లిపాయలు బాగా మెత్తబడి వేగాలి. వేగేంత వరకు మనం మూత పెట్టి వేపుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలకు త్వరగా మెత్తబడి బాగా వేగుతాయి. నేను ఇక్కడ కల్లుప్పే తీసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. ఒక నిమిషం 1.5 నిమిషంలో ఇవి బాగా వేగిపోతాయండి. వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని మెత్తబడినివ్వాలి. టమాటాలు కూడా మెత్తబడిన తర్వాత, టమాటాలు వేసిన క్లిప్ పోయింది, యాక్చువల్లీ మిస్ అయింది. టమాటాలు కూడా మెత్తబడినివ్వాలి. తర్వాత మునక్కాళ్ళు, ఈ 2 వేగిన తర్వాత మునక్కాళ్ళు వేసుకోవాలి. మునక్కాళ్ళు వేసి అవి కూడా కొద్దిగా నూనెలో బాగా వేగాలి. వేగితే దాంట్లో ఒక పచ్చి వాసన ఉంటుంది కదండి మునక్కాయల్లో, అది పోతుంది. పోయిన తర్వాత మనం చికెన్ వేసుకుందామండి. ఇప్పుడు పసుపు బాగా కలిపేసి తర్వాత చికెన్ వేసుకుందాం. చికెన్ వేసి కలిపి మూత పెట్టేద్దాం. కొంచెం సేపు నూనెలో వేగుతుంది కదండి, అందుకు మూత పెట్టేసామంటే కొద్దిగా వేగనివ్వండి. వేగి అందులో కొద్దిగా వాటర్ బయటకు వచ్చి పసుపు ఉప్పు అంతా లోపలికి వెళ్తుంది, బాగుంటుంది జ్యూసీగా. కాబట్టి ఒక్క 2 నిమిషాలు 2 నిమిషాలు పెట్టిన తర్వాత ఇప్పుడు కొద్దిగా చూసారా వేగింది చికెన్, కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం వచ్చేసి కారము పెద్ద స్పూన్ అండి మాది, 1 స్పూను, 1 టేబుల్ స్పూను కారం. ఇది ఉట్టి కారం, ఇందులో మసాలాలు ఏం లేవు, ఉట్టి కారము, ధనియాల పొడి, ఈ 2 వేసి బాగా కలుపుకొని ఇవి కూడా కొంచెంసేపు వేగాలి. పచ్చి వాసన పోవాలి కదా. ఉప్పు, కారము, పసుపు అన్నీ బాగా కలిసేంతవరకు వేపుకొని ఒక్క 2 నిమిషాలు. వేగిన తర్వాత మసాలా చేసి పెట్టుకున్నాం కదండి మిక్సీలో, ఆ మసాలా ముద్ద ఇందులో వేసేసి దీన్ని కూడా బాగా కలుపుకొని ఇది కూడా 1 నిమిషం వేగాలి. అన్నీ పచ్చిగా వేసుకున్నాం కదా మసాలాలు, అల్లము, వెల్లుల్లి, కాబట్టి ఇవన్నీ బాగా వేగాలి.
వేగిన తర్వాత అవే మనం కానీ కొంచెం నూనెలో వాడ్చో లేకపోతే డ్రై రోస్ట్ చేసో వేసుంటే ఇంతసేపు వాడాల్సిన అవసరం లేదు. బట్ మనం అన్నీ పచ్చి వేసుకున్నాం కాబట్టి ఇవి కొంచెం నూనెలో వేగాలి. వేగిన తర్వాత దీనికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు వేగింది కాబట్టి ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ నీళ్ళు చేర్చుకొని, నేను కొంచెం థిక్గా చేసుకున్నాను కుర్మాని. మీకు ఇడ్లీ దోశలు వీటికి కావాలంటే మీకు కొంచెం నీళ్ళుగా కూడా చేసుకోవచ్చు. ఆ మునక్కాయల టేస్ట్ తోటి చికెన్ తోటి చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి అయితే. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను రైస్కి కాబట్టి కొంచెం చిక్కగా చేసుకున్నాను. మీరు ఇంకా ఒక గ్లాస్ నీళ్ళు కూడా పడతాయి ఇందులో. ఒక 5 మినిట్స్ దీంట్లో ఉడికితే మన కుర్మా రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని కలుపుకొని దించేసుకొని మూత పెట్టామంటే ఈ కొత్తిమీర దాంట్లో ఫ్లేవర్స్ వచ్చేస్తాయి. ఇంకా వడ్డించుకోవడమేనండి. మునక్కాడ కూడా ఉడికిపోయిందో లేదో ఒక్కసారి చూసుకోండి. మునక్కాడ ఉడికితే చికెన్ ఆటోమేటిక్గా అది వాడిచినప్పుడే ఉడికిపోతుందండి. చికెను ఉడికిపోయింది. అంతేనండి, రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.